మెగాస్టార్ చిరంజీవి 70 ఏళ్ల వయసులోనూ ఏమాత్రం తగ్గని ఉత్సాహంతో వరుస సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన మనశంకర్ వరప్రసాద్ సినిమా ఘన విజయాన్ని అందుకొని అతని కెరియర్లో అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ విజయోత్సాహంతో చిరంజీవి ప్రస్తుతం వరుస ప్రాజెక్టులపై దృష్టి సారించారు. ఒకవైపు దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న సోషియో ఫ్యాంటసీ చిత్రం విశ్వంబర విడుదలకు సిద్ధమవుతుండగా, మరోవైపు దర్శకుడు బాబీ కొలి రూపొందిస్తున్న మెగా 158 పై రోజురోజుకి అంచనాలు పెరుగుతున్నాయి. గతంలో వాల్తేరు వీరయ్య వంటి భారీ కమర్షియల్ విజయాన్ని అందించిన చిరంజీవి బాబీ కొల్లి కాంబినేషన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుండడంతో సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మాస్ ఎంటర్టైన్మెంట్ కు బాబీ ప్రత్యేక శైలితో పాటు చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఈ కాంబినేషన్ మరో బ్లాక్ బస్టర్ ను అందిస్తుందనే నమ్మకంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మెగా 158 చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో నటీనటుల ఎంపికపై ఆసక్తికరమైన వివరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా వినిపిస్తున్న ఒక వార్త మెగా అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రంలోని ఒక కీలక పాత్ర కోసం సీనియర్ నటుడు శరత్ కుమార్ ను చిత్ర బృందం సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాల ప్రకారం శరత్ కుమార్ పోషించే పాత్రకు నెగిటివ్ షేడ్స్ ఉండే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. అధికారిక ప్రకటన వస్తేనే ఈ వార్తపై పూర్తి స్పష్టత రానుంది. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న ఈ వార్త నిజమైతే దాదాపు 35 ఏళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి సీనియర్ నటుడు శరత్ కుమార్ ఒకే చిత్రంలో కలిసి నటించనున్నట్లు అవుతుంది. గతంలో వీరిద్దరూ గ్యాంగ్ లీడర్, సువర్ట్పురం పోలీస్ స్టేషన్ వంటి చిత్రాల్లో కలిసి నటించి ప్రేక్షకులను మెప్పించారు. ముఖ్యంగా గ్యాంగ్ లీడర్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచి ఇద్దరి సినీ ప్రయాణంలో చిరస్మరణీయ చిత్రంగా గుర్తింపు పొందింది. ఇప్పుడు అదే కాంబినేషన్ మరోసారి తెరపై కనిపించే అవకాశం ఉందన్న ప్రచారం సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతుంది. శరత్ కుమార్ నిజంగానే ఈ ప్రాజెక్టులో కనుక భాగమైతే ఆయన పాత్ర సినిమాకు మరింత బలం చేకూరుస్తుందని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఈ విషయంపై చిత్ర బృందం నుంచి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన మాత్రం వెలువడలేదు. దీంతో అధికారిక ధృవీకరణ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిరంజీవి, శరత్ కుమార్ కేవలం తెరపైనే కాదు, నిజ జీవితంలోనూ మంచి స్నేహితులుగా పేరొందారు. పలు ఇంటర్వ్యూలో శరత్ కుమార్ మాట్లాడుతూ తన జీవితంలోని క్లిష్ట పరిస్థితుల్లో చిరంజీవి ఎంతో అండగా నిలిచారని, ఆయన సహాయాన్ని ఎప్పటికీ మరువలేనని పేర్కొన్నారు. అలాగే సరైన కథ, బలమైన పాత్ర దొరికితే మరోసారి కలిసి నటించాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నామని కూడా వెల్లడించారు. ఈ నేపథ్యంలో మెగా 158లో శరత్ కుమార్ నటించనున్నారనే ప్రచారం అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. అయితే శరత్ కుమార్ పోషించనున్న పాత్రపై ఇప్పటికీ అధికారిక స్పష్టత రాలేదు. ఆయన విలన్ గా కనిపిస్తారా, లేక కథను కీలక మలుపు తిప్పే పవర్ఫుల్ పాత్రలో నటిస్తారా అనే చర్చ సినీ వర్గాల్లో కొనసాగుతుంది. ఇదిలా ఉంటే దర్శకుడు బాబీ మరో బలమైన నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రను కూడా ప్రత్యేకంగా రూపొందించినట్లు సమాచారం. ఆ పాత్రలో ఏ నటుడు కనిపించనున్నారనే విషయం ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. అయితే ఈ వివరాలన్నింటిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మెగా 158లో చిరంజీవి పాత్ర ఇప్పటి వరకు కనిపించని విధంగా కొత్త కోణంలో ఉండబోతుందనే ప్రచారం సినీ వర్గాల్లో జోరుగా సాగుతుంది. ముఖ్యంగా సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో మెగాస్టార్ సరికొత్త లుక్ లో కనిపించనున్నారనే టాక్ వినిపిస్తుంది. పాత్రకు తగ్గట్టుగా విభిన్న షేడ్స్, బలమైన భావోద్వేగాలు, యాక్షన్ ఎపిసోడ్స్, అభిమానులను అలరించే మాస్ ఎలివేషన్స్ తో దర్శకుడు బాబీ కథను రూపొందించాడని సమాచారం. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. భారీ యాక్షన్ సన్నివేశాలు, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు, గ్రాండ్ విజువల్స్ తో సినిమాను తెరకెక్కించేందుకు నిర్మాతలు భారీ బడ్జెట్ ను వెచ్చిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వివరాలపై చిత్ర బృందం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన మాత్రం వెలువడలేదు. అభిమానులు మాత్రం ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన తదుపరి
అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలి కాలంలో సీనియర్ నటుడు శరత్ కుమార్ తెలుగు చిత్రాల్లో వరుసగా కీలక పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. భరత్ అనే నేను, జయ జానకి నాయక, భగవంత్ కేసరి, రంగబలి వంటి చిత్రాల్లో ఆయన నటనకు ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ తన నటనతో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంటున్న శరత్ కుమార్ మరోసారి పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారని ప్రచారం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో మెగా 158లో చిరంజీవికి ఎదురుగా శరత్ కుమార్ నటించనున్నారనే వార్త సినిమాపై మరింత అంచనాలను పెంచుతోంది. ఇద్దరు అనుభవజ్ఞులైన నటులు మరోసారి ఒకే తెరపై కనిపిస్తే ప్రేక్షకులకు మంచి సినీ అనుభూతి కలుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రస్తుతం ఇవన్నీ సినీ వర్గాల్లో వినిపిస్తున్న ప్రచారమే. ఈ వార్తలపై పూర్తి స్పష్టత రావాలంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి దిశ టీవీ.